హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సింపుల్ డిజైనర్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడైతే మీకు చూస్తున్నారు కదా, హార్ట్ షేప్ డిజైనర్ బ్లౌజ్ అనేది ఈరోజు వీడియోలో ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను నార్మల్ హార్ట్ షేప్ అనేది కట్ చేసేసి నెక్ స్టిచ్ చేసేసుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ మర్చి ఫోల్డ్ చేసేసుకున్నాను. అలాగే లైనింగ్ మొత్తం కూడా అటాచ్ చేసేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు హార్ట్ షేప్ ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలియకపోతే కనుక నాకు మెసేజ్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. తర్వాత శారీ క్లాత్ అనేది నేను 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసేస్తే కుట్టేసుకుంటున్నాను. ఈ డిజైన్ చాలా సింపుల్గా ఉంటుందండి. నెక్ దగ్గర అయితే కస్టమర్ మన లేస్ అవుతే పెట్టకండి అని చెప్పారు. అందుకే సింపుల్గా క్లాత్తోనే నేను ఈ విధంగా అయితే డిజైన్ అయితే పెట్టాను. ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసుకుని ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఐరన్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఈ విధంగా ప్లీట్స్ అనేది పెట్టేసుకుంటున్నానండి. మీకు ఈ డిజైన్ కొంచెం వెడల్పుగా రావాలనుకుంటే కనుక 3.5 లెంత్లో మనం క్లాత్ కట్ చేసుకున్నామంటే వెడల్పు పెట్టి మనకు కొంచెం డిజైన్ అనేది ఇంకొంచెం వెడల్పుగా అయితే వస్తుంది. ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి కొంచెం చిన్నదిగా ఈ ప్లీట్స్ అనేది వస్తాయండి. వెడల్పు అనేది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా ప్లీట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఒకే లెంత్లో ఉండాలండి ఈ ప్లేట్స్, అప్పుడే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్లేట్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇక చూడండి, ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైన మాత్రం నేను లేస్ అనేది పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ డిజైన్ అనేది పైన పెట్టలేదు. కస్టమర్ అయితే ఇక్కడ హార్ట్ షేప్ మాత్రమే పెట్టమన్నారు. పైన అయితే లేస్ అనేది పెట్టేసేసి కింది వైపు మాత్రం లేస్ పెట్టకుండా ఆ డిజైన్ పెట్టమన్నారు. కాబట్టి నేను ఇక్కడ పైన మాత్రం ఈ విధంగా లేస్ అనేది పెట్టేసుకుంటున్నాను. కింద హార్ట్ షేప్ అయితే ఉంది కదండి, ఆ షేప్ మాత్రమే ఈ డిజైన్ అనేది పెడుతున్నానండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే పైన లేస్ అనేది అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఇక్కడ నుంచి లేస్ అనేది ఈ డిజైన్ క్లాత్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ప్రిల్స్, దీని అయితే పెట్టేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనం నెక్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకుని నేను వీడియోలో అయితే చూపిస్తాను కదా, ఈ విధంగా ఆ షేప్ మనకు ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఈ లేస్ అనేది ఈ ప్రిల్స్ అనేది పెట్టేసుకుని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అయితే నేను ఈ విధంగా అయితే కుట్టేసాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికి నేను ఈ విధంగా కింది వైపున థ్రెడ్స్ అయితే పెట్టేస్తున్నానండి. అక్కడ మనకు సెంటర్లో ఫ్లవర్ టైప్తో వస్తుంది కదా, ఆ విధంగా నేను ఈ విధంగా ఫ్లవర్ అనేది రెడీ చేస్తున్నాను. దానికోసం నేను ఈ విధంగా బెల్ షేప్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దీనికి హెమ్మింగ్ నీడిల్ తీసేసుకుని కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ అనేవి ఉంటాయి, 4 mm బీడ్స్ అనేది, ఆ బీడ్స్ అనేది నేను ఈ విధంగా ఒక 10 బీడ్స్ మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో మనం ఈ బీడ్స్ అనేది ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక బీడ్ అనేది ఉంది కదా, ఈ బీడ్ తీసుకుని ఈ సెంటర్లో ఈ విధంగా తీసేసుకున్నామంటే మనకు ఈ బీడ్స్ అటు ఇటు కదలకుండా స్టిఫ్గా నిలుస్తాయండి. ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 పీస్ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దీని అయితే ఇక్కడ హార్ట్ షేప్లో సెంటర్లో పైకి ఉంది కదండి, ఇక్కడ అయితే పెట్టేసుకుని అయితే ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే రెడీ చేసేస్తాను. ఇక్కడ మీరు కాంట్రాస్ట్ కలర్లో ఉండిందంటే మనకు డిజైన్ చూడడానికి ఇంకా నీట్గా అయితే ఉన్నింది. ఇక్కడ సేమ్ కలర్లోనే శారీ కూడా ఉంది కాబట్టి మీకు అంతగా కనిపించట్లేదు. తర్వాత ఇక్కడ కింది సైడ్ను మన బ్యాక్ టక్స్ అయితే వేసేసుకోవాలి. 2 సైడ్స్ బ్యాక్ టక్స్ వేసేసుకొని నేను బ్యాక్ సైడ్ అయితే లేస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. మరీ సింపుల్గా ఉంది కాబట్టి నేను కింద వైపున మాత్రమే నేను లేస్ అనేది అటాచ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా చూడండి, బ్యాక్ సైడ్ ఈ విధంగా లేస్ అనేది అటాచ్ చేసేస్తాను. తర్వాత ఇక్కడ నేను థ్రెడ్స్ అనేది స్టిచెస్ పెట్టేసుకున్నానండి. ఈ విధంగా దీన్ని కూడా నేను ఇక్కడైతే అటాచ్ చేసేస్తున్నాను.
ఈ విధంగా థ్రెడ్స్ అనేది అటాచ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనకు రెడీ అవుతుందండి. ఇప్పుడు దీనికి మనం గోల్డ్ కలర్ పూసలు అనేది పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. అదే విధంగా కుట్టుకొని చూపిస్తాను. హెమ్మింగ్ని తీసుకొని మనం ఈ ఫ్రిల్స్ అయితే కుట్టుకున్నాం కదా, దీన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ ఫోల్డ్ చేసేసుకొని పై వైపున ఈ 4 mm బీడ్స్ పెట్టేసుకొని అయితే స్టిచ్ చేసేస్తున్నానండి. మీకు కావాలంటే ఇంకా చిన్న బిట్స్ కావాలంటే కూడా మీరు కుట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ 4 mm బీడ్సే ఫుల్ అయితే మొత్తం కూడా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో కూడా ఆ ఫ్లవర్ షేప్ దగ్గర కూడా మళ్ళీ కూడా కొంచెం పై వైపు దాకా కుట్టేస్తున్నాను చూడండి. ఈ విధంగా పైన కూడా కుట్టేసాను. మొత్తం ఓవరాల్ డిజైన్ అయితే ఇలా అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.